హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ కర్రీని సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. క్యాప్సికమ్ ఎంత హెల్దీ రెసిపీనో మనందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాప్సికమ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా క్యాప్సికమ్ కర్రీ తప్పకుండా తిని తీరాల్సిందే, అంత హెల్దీ అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేయండి. ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, అలానే తాలింపు గింజలు అంటే ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని ఇక్కడ తాలింపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇందులోకి 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి. క్యాప్సికంలో కొంచెం గింజలు అనేవి కొన్ని సపరేట్ చేసేయండి, అప్పుడు మనకి అంత స్పైసీగా ఉండదు కర్రీ అనేది. నార్మల్గా అయితే క్యాప్సికమ్ అనేది అసలు స్పైసీ ఏమి ఉండదు. గింజలు తీసేస్తే ఇంకా బెటర్ అనమాట. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు. ఇలా చక్కగా క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. కాసేపటికి క్యాప్సికమ్ అనేది కాస్త కలర్ చేంజ్ అయిపోయి మగ్గిపోతుంది. అప్పుడు మనం ఉప్పు అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు గ్రేవీ కోసం టమాటాలు యాడ్ చేసేసుకోవాలి. ఈ గ్రేవీ కోసం ఎప్పుడైనా కూడా మనము పండు టమాటాలు తీసుకోవాలండి, అప్పుడే మనకి చక్కటి గ్రేవీ అయితే వస్తుందన్నమాట కర్రీలోకి. నెక్స్ట్ ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాం కదా, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఇందులోకి ఎక్కువ కారం అయితే అవసరం లేదండి, 2 టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. ఆల్రెడీ క్యాప్సికమ్ అనేది మిర్చిలో ఇంకొక రకం కాబట్టి కారం అనేది ఎక్కువ అవసరం లేదు, తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా క్యాప్సికమ్కి ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా పట్టేలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనము ఒక 2 లేదా 3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి అబ్జర్వ్ చేస్తే కర్రీ అయితే ఫైనల్గా అయితే ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. రైస్లోకైనా రోటీలోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది క్యాప్సికమ్ కర్రీ అనేది. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. అలానే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొత్త వాళ్ళకి అంటే ఈ రెసిపీ తెలియని వాళ్ళకి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లైక్ చేసేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.